ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తం ఇచ్చే రోజు. నెలకొక్క మారు ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, సంఘానికి వచ్చి ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున వాక్యముల నుండి, చదవబడిన వాక్యముల నుండి, అదే సాక్రిమెంట్ వాక్యముగా దేవుడే మలిచి మనకిచ్చునుగాక. ఆయన ఇవ్వటానికి, ఆయన పంచటానికి, ఆయన శరీరానికి ముందుగా, ఆయన ఇచ్చే రక్తానికి ముందుగా ఆయనే వాక్యం ద్వారా మాట్లాడి దానిలో ఉన్న విశేషత, ఆయన శరీరంలో ఉన్న విశేషత, ఆయన రక్తంలో ఉన్న విశేషత, ఆయన బోధించుట కొరకై అమ్మా యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు అమ్మా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును చెప్తుంది. చూడండి, ఇది మొదలుకొని అంటే ఈ రోజున వాక్యం ద్వారాగా ప్రభు శరీరం ఇవ్వడానికి ఇదే అంశంలో నుండి, ఇదే మనకి కంటిన్యూగా వెళ్ళే క్రమంలో నుండి, మరి 125వ కీర్తన 2వ వచనంలో నుండి మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని ఇక్కడ చెప్తుంది వాక్యం. ఆయన ఉండును అంటే ఈ రోజు ఇది మొదలుకొని అంటే ఏది మొదలుకొని? అది 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 ఎవరైనా సరే క్యాచ్ చేయాలి. ఆయన శరీరము, ఆయన రక్తము ఇచ్చినది మొదలుకొని అన్నాడు. ఇది ఈరోజు అంశం ఏంటంటే ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇది మొదలుకొని అంటే ఈ రోజు శరీరం తీసుకున్నది మొదలుకొని, ఈ రోజు రక్తం తీసుకున్నది మొదలుకొని ఆయన ప్రజల చుట్టూ, నిత్యము ప్రజల చుట్టూ ఉంటాను అంటున్నాడు. అంటే ఆయన శరీరం తీసుకుని, ఆయన రక్తం తీసుకున్న వారికి ఇది మొదలుకొని అంటే ఇది మొదలుకొని అంటున్నాడంటే అంటే దానికి ఏంటి? ఇది మొదలుకొని అంటున్నాడంటే ఏంటి? అరే కాబట్టి నేను చెప్తున్నా, ఈసారి కానీ ఆ పరీక్ష కానీ తప్పామా గీలగా పెడతా. ఇదే ఆఖరిసారి. ఈసారి చెప్తున్నా నీకు, జాగ్రత్తగా ఉండి ఇంటికాడ కాపురం చేసుకున్నావా సరే, తిక్క వేసేదెత్తి ఈసారి ఇంటికే పంపించేస్తా ఏమనుకుంటున్నావు అని. ఆడపిల్ల విషయంలో, మగపిల్లడి విషయంలో కూడా తల్లి తండ్రి లేదు, ఇంకా బామ్మర్దులు ఉంటే వచ్చి ఏంట్రా మా అక్కకి లేకపోతే మా చెల్లికి ఏమి తినడానికి లేక, లేకపోతే ఏమి పోషించలేక కాదురా నీకు ఇచ్చింది జాగ్రత్తగా చూసుకుని ఇద్దరు కలిసి ఒక కుటుంబం అవుతానని ఇచ్చాం. అంతేగాని వేషాలు ఎత్తడం అంటే ఏంటి? మా అక్క చెప్పింది లేదు, మా చెల్లి చెప్పింది జాగ్రత్తగా ఉంటే నీ ఇల్లు అవుద్ది, నీ సంవత్సరం అవుద్ది, లేకపోతే గాలుడు అయిపోతావు అంతే. మాకు చేతగా కాదు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చింది అని ఇది మొదలుకొని అంటారు. అంటే అది ఇప్పుడు వరకేదో అయిపోయింది, ఏదో చూడకో ఏదో క్షమించాము. నువ్వు మనిషే కాబట్టి మా అక్క గురించి కానీ మా చెల్లి గురించి కానీ గతించిపోయిన దాని గురించి పద్దాకా మేము మాట్లాడే రకం కాదు. అప్పుడు అట్టయింది, ఇది ఎప్పుడైంది అని మా చెల్లి కానీ మా అక్క కానీ లేదు మేం కానీ మాట్లాడడం. జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్తగా ఇద్దరు కలిసి మెలిసి ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఈ రోజు దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు? ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాను. అంటే ఇప్పుడు వరకు అయితే అయిపోయింది. ప్రభు శరీరం తీసుకున్నాడు ముఖ్యంగా లేదు, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని ఇది అనే అంశం ద్వారాగా అయిపోయింది. ఇప్పుడు దాకా ఇది వరకే. బయట అంటే ఎప్పుడు ముందుగా చేసినవన్నీ సరే ఓర్చుకుంటాం. దేవాది దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడు వరకు చేసింది ఏదో
తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించాను, ఇది మొదలుకొని ఈ రోజు మళ్ళీ ప్రారంభిస్తున్నాడు. కనుక చెల్లి, సాక్రిమెంట్ వాక్యంగా సాక్రిమెంట్ తీసుకునే వాళ్ళు ఎలా ఉండాలి, ఇది మొదలుకొని అన్నాడు కదా. అయిపోయింది, అది అయిపోయింది. ఇది మొదలుకొని ఎలా ఉండాలి, తీసుకునేవాళ్ళు ఎలా ఉండాలి, తీసుకునే వాళ్ళ గురించి కూడా ఈ రోజున దేవాతి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. సాక్రిమెంట్ వాక్యం, ప్రభు శరీర వాక్యం ఈ రోజున అదే మన అంశంలో నుండి మనిషి మాట్లాడుతున్నాడు. కనుక ఆ మాటల గురించి ఈ సమయంలో మరి అమ్మగారు చిన్న ప్రార్థన చేసి మరి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రాలు నాయన. మాకు తెలియదు బాబు, మాకు తెలియదు నాయన. ఒట్టి వాడను బాబు, చాటు నాయన. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. వింటున్న మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లి, వందనాలు బాబు. కనుక దేవాతి దేవుడు ఈ రోజున మాట్లాడేది ఖచ్చితంగా తీసుకోండి, మనకు ఉపయోగపడటానికి. ఈ రోజున మరొకసారి ఇది మొదలుకొని, ఇది వరకు అయిపోయింది, ఇది మొదలుకొని మందిరంలోకి వచ్చారు కదా, ఇది మొదలుకొని ఎలా ఉండాలో, ఏం చేయాలో. ఆయన అయితే నిత్యము చుట్టూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఇక్కడికి వచ్చాం. అంటే ఆయనకి దూరమైన, ఆయనకి ఎడంగా ఉన్న ఆయన కాపుదల అయితే ఉంది. కనుక ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన వారితో మరొకసారి మాట్లాడటం సిద్ధపడుతూ ఇది మొదలుకొని అనే మాటను బట్టి, మరొక అవకాశం ఇచ్చిన దేవాతి దేవుని మాటను బట్టి చెప్తున్నాడు. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుండి సమస్తం, ఏ గ్రంథం తీసే పని లేదు, జాగ్రత్తగా తీసుకోండి. మరి ఇది అనే అంశంలో నుండి ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఆయన 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయము 18 వచనం. అమ్మా, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఏమంటున్నాడంటే, ఇదిగో మరొక అవకాశం మీకు ఇచ్చినోడిని ఏమన్నా మీ పిల్లవాడిని కాదు, మీ ఇంటి చుట్టూ ఉండేవాడినిగా కాదు. నేను ఎలాంటి వాడినో తెలుసా, నేను ఏ విధమైన బలం కలిగినో తెలుసా. మీతో మరొక అవకాశం ఇచ్చినోడిని అల్లా తప్పవాడిని కాదు. ఎవరంటే ఆయన నేను మొదటి వాడను, అంటే మీ అందరికంటే, భూమి కంటే ముందున్న మొదటి వాడను, తర్వాత కడపటి వాడని. అంటే మీ తాత ముత్తాత అయిపోయారు, నీ మనవడు ముదిమనోడు ఇంకా అయిపోయినా కానీ నేను ఉంటా. మనం చెప్పగలం అన్నమాట. అరే అబ్బాయి, నీ పిల్ల తరాన్ని నేను ఉంటానని చెప్పగలమా? చెప్పుచున్న దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? మనకు ఒక మాట, ఇది మొదలుకొని అని చెప్పిన ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు కాదు, మీ తాత ముత్తాతప్పుడు ఉన్నా, తర్వాత మీ మనవడు ముదిమనోడు అప్పుడు కూడా ఉంటా, ఈ తరంలో మీతో కూడా ఉన్నాను కనుక మీతో చెప్తున్నా. జగత్తుగా నా శరీరం తింటున్నారు కాబట్టి నా విశేషత ఏంటంటే, ఇది మొదలుకొని ఏమంటున్నాడు, జీవించుతున్నవాడునై ఇదిగో యుగ యుగములు. అంటే యుగములు అంటే కొంతకాలం యుగాలు నడిచినాయి అమ్మ. నడిచినాయా తెలుసా? యుగాలు. ఇప్పుడు సంవత్సరాలు వచ్చినాయి, ఒకప్పుడు యుగాలు. క్షేత్రయుగం, గోప్రయుగం, ఎలాంటి యుగాలు నడిచినాయి ఒకప్పుడు. దాన్ని మార్చి ఇప్పుడు సంవత్సరాలుగా తీసి సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆయన అన్నాడు యుగ యుగములు. అందరికీ అర్థం అవటానికి
ఇప్పుడు కాదు, యుగ యుగములు సజీవుడు అంటే ప్రతి ఉండేవాడిని. అంతేగాని మృతుడయ్యా, ఒకప్పుడు మీకోసం వచ్చా, మృతుడేనయ్యా కానీ తిరిగి లేచా, తిరిగి లేచి ఇప్పుడు అన్న సజీవుడనై ఉన్నా. ఆ మృతులలోగా ఉన్నానని కొంతమంది అయితే ఇంకా సమాధిలోనే ఉన్నారనుకుని, ఇంకా సిలువు మీదే ఉన్నారనుకుని ఆ భ్రమలో కొంతమంది ఉంటున్నారు. ఆయన సిలువు మీద లేడు, సమాధిలో లేడు. ఆయన తిరిగి లేచి ఒక పట్టణాన్ని సిద్ధపడటానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చోట్ల నుంచి మరలా తిరిగి రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజున కూడా ఇంకా ఆ సిలువు మీద ఆయన చూసుకుంటూ కూర్చునేవాడు. ఆయన వస్తాడు, మళ్ళీ ఏంటయ్యా వచ్చా, ఎవరు మా సిలువు మీద ఉన్న ఆయన గారుగా కదా, లేని ఎప్పుడో సిలువు మీద నుంచి దిగా, సమాధిలోకి వెళ్ళా, నేను చెప్పినట్లుగా 3వ రోజున లేచి తిరిగి పట్టణానికి వెళ్ళా. ఆ పట్టణం నుంచి ఈసారి నా వారు అనుకునే వారిని వెతుక్కుని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నా అని ఆయన రెడీగా ఉన్నాడు. కనుక ఈయన చెప్తున్నాడు, యుగ యుగములు, ఇదిగో యుగ యుగములు జీవించువాడనై ఉన్నాను, మరియు మరణపు యొక్క పాతాళలోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. తాళాలు నా దగ్గర ఉన్నాయని ఇలా చూపెడుతున్నాడు. ఇగో నా దగ్గర తాళాలు. ఏ పాతాళలోకాన్ని అంటే పాతాళం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. ఆ నరకంలో వేసేది నేనే, తీసేది నేనే. అందుకుని తాళాలు కలిగిన వాడిని. ప్రతి ఓడు వచ్చి అక్కడికి వెళ్ళి తాళం వేస్తుందిరా వెనక్కి వెళ్ళిపోయేవాడి. కానీ తాళం తీయాలి. ఇక్కడ చిన్న రూమ్ తాళం తీయటానికే దీనికోసం సండే స్కూల్ టీచర్ గారు చూస్తూ ఉంటారు. మరి పాతాళలోకపు తాళం ఆయన దగ్గర ఉంది. కనుక చెల్లి, శరీరం తీసుకునేవాడికి మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటి? యుగ యుగములు సజీవుడనై ఉండేవాడు తీసుకుంటున్న శరీరం మీది ఈ రోజున. అంతేగాని చచ్చిపోయిన వాడు కాదమ్మా, సజీవుడి శరీరం ఈ రోజున. ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటా తీసుకోమన్నారు, కానీ తల మొక్క తినేయండి, ఇక్కడితో ఆపేయండి. అల్లా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా తీసుకుంటున్నాము ఆయన శరీరం. కనుక చెల్లి, ఆయన చెప్తున్నాడు మొట్టమొదటిగా ఏంటంటే, నేను యుగ యుగములను ఇదిగో యుగ యుగములు జీవించువాడని అన్నాడు. నెంబర్ 1, యుగ యుగములు జీవించువాడను. ఇదిగో అంశం ఏంటి? ఇది అంటే దానికి పక్కనే గో కలిసిందనమాట. ఇదిగో ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణు నీ శరణు, శరణు నీ శరణు, శరణు నీ శరణు, శరణు నీ శరణు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అంకితం చేయండి ఆయన పాదాలకి అంకితం చేయమంటుంది మొట్టమొదటి మాట. యుగ యుగములు జీవించుతున్నవాడు చెప్తున్న మాట. పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన ఆయన చెప్పేది ఏంటి? తాళాలు కలిగిన ఆయన చెప్తున్నాడు మరొక మాట. ఏంటి? 14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, వాడిగల ఆయన శిరస్సు మీద ఏముందట? కిరీటం ఎవరికి ఉంటుంది? రాజు గారికి కిరీటం ఉంటుంది. ఆయన ఎవరు? ఇప్పుడు రాజు అయింది. ఆయన చేతిలో ఏముంది?
ఈట ఉందా? లేకపోతే శూలం ఉందా? చెప్పండమ్మా, ఏముంది? మరి ఆ మాట అనండి. కత్తి ఉందా? లేదు. కొడవలు ఉంది. లేదు. ఈట ఉందా? బరిసు ఉందా? లేకపోతే ఇంకేదన్నా ప్రమాదకరమైనది ఏదన్నా ఉందా ఆయన దగ్గర? ఆయన చేతిలో ఏముందంట? కొడవలే. కొడవలు దేనికి ఉపయోగిస్తారండి? కొయ్యటానికి. ఇది గడ్డి కానీ వరి కానీ కొయ్యటానికి ఉపయోగపడేది కొడవలే. ఆ విధంగా కోత కొయ్యటానికి ఉండే కొడవలు ఉంది ఆయన దగ్గర. ఇట్లు, బెళ్ళారు, కత్తులు, లేకపోతే శూరాలు ఎలాంటివి లేవమ్మా. ఎందుకయ్యా కోత కొడవలు ఉందంటే ఆయన చేతిలో అది కూడా వాడిగలది. అంటే వాడి అంటే పొద్దునైంది, అంతేగాని దుప్పు పట్టించి 3 సార్లు పట్టించి లాగి వరి దుప్పు కోతకి నేను ఒకసారి వెళ్ళా. కొడవలు మొద్దుతైపోయి 2 సార్లు లాగి 3వ సార్లు లాగి గట్టిగా లాగితే ఏలు తగులుకుంది. ఇట్లా ఏలుగు పట్టుకుంది అనమాట. అలాంటిది కాదు కొడవలే ఆయన దగ్గర ఉన్నది. పట్టిస్తే ఊరికే తేలిగ్గా తెగిపోతాయి దుబ్బులు. ఈ రోజున దుబ్బులు ఎవరో, అది ఎవరి నుంచో వచ్చిందన్నమాట. అది సొంతంగా అంటేనే బాగుంటుంది. దుబ్బు ఎవరు అంటే నేనే అని ఎవరి కాళ్ళే. ఆ పట్టించడానికి ఆ కొడవలు తెచ్చింది ఎవరి దగ్గరికి అంటే మన దగ్గరికి. అంతేగాని నీటి పెట్టి పొడిసేస్తానికి, బెళ్ళం పెట్టి కలిసేస్తానికి ఇలాంటివి కాదు. కోసుకోవాలి. పంట పండింది, లేకపోతే దుబ్బు చేసింది, ఈ విధంగా ఉందని కోసుకుంటానికి ఆయన దగ్గర వాడిగల కొడవలు ఉంది. అదే ఈ రోజు చెప్తున్నాడు. రెండవ మాటకి ఏమంటున్నాడు అంటే మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. అంటే ఆ రాజు శిరస్సు మీద బంగారపు కిరీటం ఉన్న రాజు దేన్ని వాహనం చేసుకున్నాడు? మేఘము. అందుకే ఓ పాట కూడా ఉంది. మేఘాల పైన యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటారు. రమ్యమైన తేజుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఆ రాజుకి వాహనం ఏంటంట? మేఘం. మేఘాల మీద వచ్చేవాడు మన రాజు. మేఘాలనే వాహనంగా చేసుకునేవాడు. ఆయనే ఈ రోజున శరీరంగా మీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక చెల్లి ఆయన చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఏం చెప్పాడు? యుగయుగములు సజీవుడిగా ఉంటున్నాను అన్నాడు. రెండవదిగా ఇదిగో తెల్లని మేఘము కలిగి ఆయన ఆశీనుడై వస్తున్నాడు. ఆయన తల మీద బంగారపు కిరీటం ఉంది, ఆయన చేతిలో వాడిగల కొడవలు ఉంది, కోసుకెళ్ళడానికి ఆయన రెడీగా కొడవలు ఉంది. మరి మూడవది అంటే ఆయన దగ్గర కొడవలు ఉంది, అది వాడిగల కొడవలి. నీ చేతిలో ఉన్న గ్రంథం కూడా ఖడ్గమే. అంటే నీ చేతిలో ఉన్నది కూడా వాడి అయిన ఖడ్గమే. ఇది ఏం చేస్తుందో తెలుసా? చదవటం ప్రారంభించినా, వినటం ప్రారంభించిన బాధేసేస్తుంది చెల్లి, వేస్తుంది ఇలా కడుపులో భయం వచ్చేస్తుంది. ఆ గ్రంథం చదివినా విన్నా అదే కొయ్యటం, దాన్ని కోత అంటారు. ఆ కొయ్యబడిన వారు సరైన జీవితం జీవిస్తారు. నువ్వు కాదు, నేను కాదు, ఎవరో ఎంతోమంది. మీ చేతిలో ఉన్న కొడవలు ఏం చేస్తుందో తెలుసా? కోస్తుంది. అదే ఆనాడు ఆయన చేతిలో ఉన్న కొడవలి. ఈ రోజున మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథం. ఆ గ్రంథం చదువు, నిజంగా చదివితే నిన్ను కోస్తుంది. అది వింటే నిన్ను కోస్తుంది. అది చూస్తూ వెళ్ళేటప్పుడు నన్ను కోస్తుంది. ఈ రోజున ఈ చోట్లకి
రావటానికి ఈ గ్రంథంలో నుండి ఇదిగో అనే మాటకి నన్ను ఎన్నోసార్లు కోసింది. నేను ఒక్కొక్కసారి డిప్రెషన్లో కంటాను చూడండి. అంటే వాక్యం వచ్చినప్పుడు నేను ఇది చేశాను కదా, ఇది తప్పు చేశాను కదా ఆనాటిది నాకు జ్ఞాపకం వచ్చేసింది. కానీ ఈ రోజున కూడా ఆ గ్రంథం అనేది చేతిలో ఉన్న గ్రంథం సామాన్యం అనుకోమాకండి. మన బ్రతుకులు సరిచేసేది, మన ఎగుడు దిగుడుని కోసేది, మనల్ని సరిచేసేది ఆ గ్రంథమై ఉన్నది కనుక ఆ ఖడ్గం మీ చేతిలో ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఉంది కనుక చెల్లి ఈరోజు చెప్తున్నాడు. సాక్రిమెంట్ ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే, నేను మేఘం మీద వస్తాను తెలుసా, నా వాహనం ఏమన్నా ఈ ప్రక్కన ఆ ప్రక్కన గుర్రాలు గాడులు లేకపోతే ఏనుగులు ఇలాంటివి కాదు, నాకు మేఘమెక్కి రాగలను. నేను సజీవుడినై ఉన్నాను. మొదటున్నా అక్కడ కూడా ఉంటా. ఎవరు అనుకుంటున్నారు మీతో ఏదో ఎలా కూడదు అనుకుంటున్నారా? కాదు. నేను ఎప్పటి నుంచో ఉన్నా, మీతో ఉంటున్నా, తర్వాత మీ తర్వాత వాళ్ళతో కూడా ఉంటా. ఆ విధంగా ఉండేవాడిని. అలాంటిది నీతో స్నేహం చేస్తానంటున్నా, అలాంటిది నా శరీరం ఇస్తానంటున్నా, అలాంటిది నా రక్తం ఇస్తానంటున్నా. ఎవరంటారండి? అన్ని క్లారిటీలు ఉన్నవాళ్ళు ఎవరైనా మనతో స్నేహం చేస్తారా? ఈ రోజున ఒక మాదిరిగా నిన్నగా మన ఒక మాదిరిగా ఉన్నవాడు మనతో తిరిగినోడు ఏదన్నా ఒక పదవో లేకపోతే ఒక ఉద్యోగం వస్తే అసలు మనం వెళ్తే పలకరించాల. ఏది ఈ భూమి మీద కొన్ని రోజులు దానికి. మరి ఆయన చెప్తున్నాడు, ఆయన క్వాలిటీ చెప్తున్నాడు. ఇక శరీరం ఇచ్చే ఆయన మీకు ఇచ్చే తెలుసుకుంటాని కోసం కొన్ని క్వాలిటీలు ఇది కలిగి ఉన్నా దాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, కిరీటం కలిగిన ఆయన అంటే ఒక మనుష్యుని పోలిక, మన పోలికలో ఉన్నవాడు ఎక్కడికి వస్తున్నాడంటే మేఘం మీద వస్తున్నాడు. మరి మూడవది, ఆ విధంగా ఉన్నవాడు, ఆ విధంగా చేయగలిగిన వాడు చెప్పుచున్న మాట ఏంటి అంటే, ఆ గొడవలు చేత్తో పట్టుకున్న ఆయన ఏం చెప్తున్నాడంటే 3:9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదమును ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని. ఏం చేస్తాడంట? నిన్ను ప్రేమిస్తున్నా బాబోయ్, నువ్వు దేవుడు నాయనా, నిజంగా నువ్వు దేవుని కుమారుడివే బాబు, నువ్వే నాకు కావాలని ప్రేమించేటట్లుగా చేస్తాడంట. ఎవరినారని? యూదులు కాకే యూదులం అని చెప్పి ఈ రోజున చాలా మంది చెల్లి నేను క్రైస్తవులు అని చెప్పి క్రైస్తవ పద్ధతుల్లో లేని వారికి చెప్తున్నాడు. నా శరీరం తీసుకుంటున్నారు, నా రక్తం తీసుకుంటున్నారు అంటే అబద్ధం ఆడేవారే అబద్ధం ఆడి తీసుకుని బయటికి వెళ్ళి అనేటం. ఇక్కడ చెప్తున్నారు నా శరీరం తీసుకుంటున్నానని, ఎక్కడున్నా నేను ప్రార్థనకి వెళ్తున్నానని, ఎక్కడున్నారు బైబిల్ పట్టుకుంటున్నారు, ఎక్కడున్నారు సాక్షి చెప్తున్నారు. యూదులు కాకయే తాము యూదులని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదని వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించేదని నిన్ను ప్రేమించితేనని తెలుసుకునేటట్టే చేస్తా. ఈ రోజున కూర్చుని వెళ్ళిపోతుంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకు భక్తి, గుడికి వెళ్తున్నాం అన్న పేరు మాత్రం ఉంది కానీ వాళ్ళు బయటకు వస్తే మామూలు వాళ్ళే. గుళ్ళోకి వెళ్తున్నారు, వస్తున్నారు, బయట ఊళ్ళని చేస్తున్నారు. మేము వాళ్ళు కూడా సమానంగా లెక్కేస్తే కూడా సిగ్గేస్తుంది. గుళ్ళోకి వెళ్ళి చేసేది అంటాడు, బయటకు వస్తే బలి తెగిచ్చేస్తున్నారే. అంటే సాతాను సంబంధపు వారు ఎవరంటే, సాతాను సంబంధపు వారు ఎవరు? మనమేనమ్మా. మనం ఏమైనా పెద్దగా నీతిమంతులుగా వచ్చేసేస్తే ఇంకేమైనా బోళ్ళని పనడానికి ఎక్కడ ఏ కోణంలో లేదు. ఈ రోజున చాలా మంది ముందు మనం దోషులుగా నిలబడటానికి రెడీగా ఉన్నాం.
ఆ పవరు ఆ పొజిషన్ వస్తే ఎలా ఉంటుందో మందిరం అనేది, సంఘం అనేది ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, వాళ్ళ పుణ్యెత్తి మాట అనకూడదురా. వాళ్ళు వెళ్తా ఉన్నా వస్తా ఉన్నా ఒక్క మాట వాళ్ళ నోటితో అంటే జరిగిపోతుందిరా అనే స్థితిలో ఉంటే అప్పుడు మేము కాదండి సాతాను సంబంధం కాదండి అంటాం. సాతాను సంబంధులే ఈరోజు కూడా చాలా మంది ఆ విధంగా ఉన్నారు. ఆ విధంగా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో పూర్ణ బలముతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ప్రేమించేదము. అందుకని ఆయన ఏమన్నాడంటే విడిచిపెట్టలేదు. ఈ విధంగా ఉన్న వారిని యూదులు కాకుండా యూదులమని చెప్పుకున్న వాళ్ళు వదిలేసారా? మనం యూదులమే ఏంటండి, అన్యులం కదా. అన్యులమే ఇంకా అన్యులుగానే జీవిస్తున్నారు కొంతమంది కొద్దిగా నిలబడగలుగుతున్నారు, కానీ కొంతమంది ఇంకా యూదులు మేము దేవుడు ఏంటి ఎక్కడికి వెళ్ళొస్తున్నా, గుడికి వెళ్ళొస్తున్నా. ఏ గుడి? క్రైస్తవులుగా గుడికి వెళ్తున్నారు, క్రైస్తవురాలు. మరి తర్వాత ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు, మరి ఇక్కడ ఉండాల్సి వస్తుంది, ఇక్కడ కూడా ఉండుకుంటేనే. మరి అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకునేటట్లు చేస్తా. ఇప్పటికి తెలుసుకోలేదు, తెలుసుకునేటట్టు నేను చేస్తానంటున్నాడు. ఆ విధంగా చేయగలిగిన ఆయన శరీరం ఇస్తానికి రెడీగా ఉన్నారమ్మా. ఈ విధంగా ప్రేమిస్తున్నాను అనేటట్టు చేస్తానని ఆయన మరొక మాట చెప్తున్నాడు. మరొక మాట ఏం చెప్తున్నాడు? ఆ విధంగా చెప్పే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఏం చెప్తున్నాడు అంటే 3:20 ఇదిగో అమ్మా, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము. ఏ భోజనం అండి అది? ఈరోజు సాక్రమెంట్ వాక్యం కదా, క్యాచ్ చేయాలి వెంటనే. అంటే ఇప్పుడు భోజనం మీరు చేసేటప్పుడు ఆయన కూడా ఉన్నాడా? అందరం కలిసేది విన్నావా? లేదండి ఆయన శరీరం ఇచ్చేటప్పుడు ఆయన ఎన్నుకుంటాడు, ఆయన చచ్చిపోయాడు అంటారా? ఆయన మనం కలిసి ఈ రోజున క్రీస్తు శరీరం తీసుకునేవాడు ఆయనతో కలిసి తీసుకుంటాం. ఆయన శరీరం విడిచినప్పుడు ఆయన కూడా ఉన్నాడా? ఒక రొట్టెని ఎత్తుకుని ఇదిగో కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఇది నా శరీరం అని ఇరిచాడు. ఇరిచి అందరితో పాటు కూర్చుని తిన్నాడు. ఆ విధంగా ఈ రోజున ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదు. అంటే ఈ రోజున కొంతమందికి తలుపు తీయట్లేదురా. భోజనం చేయటానికి రామ్మా మనందరం కలిసి తిందామని ఆయన వచ్చి తలుపు ఎడుతున్నాడు. ఏ తలుపు? హృదయమనేడి తలుపు నొత్త యేసు నాదుండు, హృదయమనేడి తలుపు నొత్త యేసు నాదుండు. నిలిచి సదయుడను చూ
హృదయమనేది తలుపు హృదయం తలుపు తొడకనే ఉన్నాడు. కొంతమందికి ఇంకా నేను తిను అని తలుపు తెలుసుకుంటలా. ఆయన ఎక్కడి నుండి తడుతున్నాడు? ఎందుకు తట్టేది? ఆయన తలుపు తట్టేది ఎందుకురా? రాలా క్యాచ్. అసలు ఇవాళ ఏంటిదమ్మా? ఇవాళ ఏంటి? ఇవాళ శరీరం క్రీస్తు సాక్రమెంట్ వాక్యం ఇది. వెంటనే అక్కడికి వెళ్ళాలంతే. ఆయన తట్టేది ఎందుకు? తీ తలుపు, అందరం కలిసి భోజనం చేద్దాం. ఆ భోజనం ఏదో నువ్వు వండింది కాదు, నా శరీరం, నా రక్తం. భోజనం అంటే ఏదో నువ్వేదో వండింది తినేసి వెళ్దాం అని ఆయన రావట్లేదురా. హృదయం అనే తలుపు తట్టేది ఎందుకు తెలుసా? కలిసి భోజనం చేయడానికి. కనుక హృదయాలు కొద్దిగా తలుపు తెరవండి. తలుపు తెరిస్తే ఆయన రావడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు అంటే కలిసి భోజనం చేయటానికి. నెలకొక్కసారి ఆయన వచ్చి నీతో కలిసి భోజనం చేయటానికి ఏనాడో నిర్ణయించేశాడు. ఈనాటికి కూడా అదే జరుగుతుంది. ప్రకటన గ్రంథంలో ఉంది, 12 కాపులు కాస్తుందంట జీవవృక్ష ఫలం. జీవవృక్షం ఏంటి? యేసుక్రీస్తువే జీవవృక్షం. ఆ జీవవృక్షం 12 కాపులు కాస్తుందంట. నెలకొక్క కాపు. ఆ నెల తీసుకునే శరీరమే ఆయన శరీరం. ఆయన సజీవుడై ఉన్నాడు. జీవవృక్షం నుండి తీసుకునే శరీరం. కనుక మన శరీరంలో కూడా గుండె, హృదయం ఉంది. ఆ హృదయం అనే తలుపు తీస్తే మనస్ఫూర్తిగా అయ్యా నేను కూడా నీతో భోజనం చేస్తానని అన్నవాళ్ళు. మరి ఇది 11వ నెల, వచ్చేది 12వ నెల. ఈ 11వ నెల సాక్రిమెంట్ కూడా అయిపోతుంది. 12వ నెల సాక్రిమెంట్ అయిన ఈ 2025వ సంవత్సరంలో నేను కూడా ఆయనతో కలిసి భోజనం చేస్తానన్నాడు. మరి బ్రతికులాడతారో, కాళ్ళు పట్టుకుంటారో, గెడ్డం పట్టుకుంటారో, లేదు దేవుడే కాదులే ఆయన యేసుక్రీస్తు అంటారు కానీ ఉత్తిదే. ఆయనకి ఏమన్నా ఉందా? కిరీటం లేదు, ఏమీ లేదు. చేతిలో కొడవలు లేదు. అంటే కొడవలు పట్టుకుని ఏం చేయగలడు? కట్క ఉండాలి, సోలాలు ఉండాలి, పరిస్థితులు ఉంటే కానీ ఏదైనా చేయగలడు. కానీ కొడవలు పట్టుకున్న దగ్గర నాకెందుకంటే వదిలేయండి. ఆయన కొడవలు పట్టుకున్నది శాంతంగా మనల్ని కూర్చుకుంటానికి కానీ చంపేటే కాదు. చంపేయటానికి కొడవలు పట్టుకుని ఎవడెళ్దాం చెప్తారా? ఒక మనిషిని చంపడానికి కొడవలు పట్టుకెళ్తారండి ఎవరన్నా? ఏంటో, ఏ కక్కో, ఏ కత్తో పట్టుకెళ్తారు. కానీ చంపటానికి కదా, అది కొయ్యటానికి. చక్కగా కోసి ఆయన వైపు తిప్పుకుంటాడు. కనుక చెల్లి మరి సిద్ధపడండి. బయట నుంచి అయితే మరి ఒకళ్ళు ఇద్దరు రెడీ అవుతున్నారు ఇది రక్షించబడటానికి. మన బాధనాల వెంట మీద మరి ఏమైందో కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా నూతన ఆరోగ్యం వచ్చేస్తుందంట. ఇంట్లో చక్కని సమాధానం వస్తుందంట. దానిని బట్టి నేను పలానా చోటుకి వెళ్ళి రక్షణ పొందాను, మరి నాకు బాగుంది, నా ఇంట్లో నా భర్త బాగున్నాడు, నా కుటుంబం బాగుంది అని రుజువులు వస్తున్నాయి. అంటే నేను మిమ్మల్ని అయితే బలవంతం చేయను కానీ వాక్యం చెప్తుంది ఈరోజు. ఏది? 11వ నెలలో చెప్తుంది. ఏమని? ఇదిగో హృదయం అనేది తలుపు దగ్గర, నీ తలుపు దగ్గర నిలబడి తప్పిస్తున్నాడు. ఇదిగో మరియమ్మ తొండపట్టు తలుపు. అబ్బో మా ఆయన ఊరుకున్నాడు. సరే మళ్ళీ పక్కకి పోయి సునీత ఎవరో? నేనే అమ్మా, నేను యేసుక్రీస్తు. ఏంటే ఇవాళ పిలిచావు? తలుపు తెస్తామో కలిసి భోజనం చేద్దాం. అబ్బో మా ఆయన ఊరుకోడు కాదు రాత్రి ఏదైనా చెప్పగలరు ఆడపిల్లలు. కనుక ఇది మంచిదే కదా, కూర్చొని వింటున్నారు వాక్యం. ఆ వాక్య లెక్కల ప్రకారంగా ఈ రోజున హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఎందుకనంటే కలిసి భోజనం చేద్దామని, అంతే, చేయలేదు. ఆ భోజనం అయినా నువ్వు వండేసి తినేస్తాను కాదు, ఆయన భోజనం పెడతారు. ఏ భోజనం? ఆయన శరీరమే, ఆయన రక్తమే. ఆయన ఎలాంటోడు? మేఘం మీద వచ్చాడు. ఆయనకి ఏముంది? కిరీటం ఉంది. ఆయన రాజు అయి ఉన్నాడు రా బాబు. ఆ విధంగా చెప్తున్నాడు. ఎన్నో మాట ఇది? 4వ మాట. మరి అమ్మగారు ఏమన్నా తెచ్చాను
కుమారిని దట్టలేదా, నువ్వు గణపతి కుమారి అంటే లేదే నేను కోడి దగ్గరికి కదా, నువ్వు అర్జెంట్గా ఉంది, నువ్వు పక్క తప్పు కోడి దగ్గర మా ఆయన రెడీగా ఉన్నాడు, పక్క తప్ప సైకి మనం వచ్చేసావు అని పాప మామ అటు ఇటు తొలగించింది. పరుగులు నడవటానికి ఆయనకి లేదు. మరి ఆ విషయంలో కూడా జ్ఞాపకం చేస్తే మంచిది. కనుక ఈ 4వ మాట ఇలాగా అంటే కలిసి భోజనం చేసేస్తున్నాము చాలా మంది. మరి కొంతమంది తలుపు తప్పుతున్నారు కానీ తీయట్లేదు. తీయటానికి ప్రయత్నం చేయండి. 2025లో ఆఖరి నెలలోనైనా ఉండే అవకాశం చేయండి, ప్రయత్నం చేయండి. ఆ విధంగా తలుపు తట్టుతున్నాడు ఎక్కడ అక్కడ అంటే ఆ విధంగా తలుపు తట్టి ఆయన చెప్తున్నాడు. మరొక మాట 5వ మాట 5 అమ్మ ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాడు. చూడండి, ఇదిగో ఎడమాకండి బాధపడుతున్నారా, వాక్యం మాట్లాడుతుందని చూసేవా? మమ్మల్ని అన్నది నేను కదా ప్రభుత్వ, నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పుడు మీరు బాగుండాలని. ఏ విధంగానైనా ఉండండి, బాగుండాలి, వాక్యం వినాలని, అంతేగాని మిమ్మల్ని చెదరగొట్టేసి చెప్పట్లా. గ్రంథం చెప్తుంది, చెప్పాలి కనుక నేను చెప్తున్నాను. దేవుడి పేరట నేను దేవుడిని దాచున్నై ఉన్నాను, దేవుడి పని ఉన్నై ఉన్నాను కనుక వాక్యం చెప్పాలి. మీకు అర్థం అవ్వాలి, దాని ప్రకారంగా ఉండాలి. దాని గురించి ఈరోజు చెప్తున్నటువంటి వాక్యం దాని గురించి చెప్తుంది. ఇప్పుడేమంటుంది? ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. అంటే ఆయన ఎన్ని ముద్రలైనా విప్పగలిగినవాడు. చాలా మంది అంటే 7 ముద్రలు ఇప్పటానికి ఆయన తప్పితే ఎవరు కుదరదు. పైన చదవని 5 మరియు లోపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రకటింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనపడనందున. ఏంటయ్యా ఏడ్చాడంటే ఆ గ్రంథం అంతా బయట కొన్ని ముద్రలో, లోన కొద్ది ముద్రలో, ఈ ముద్రలో కలిగిన గ్రంథాన్ని విప్పి చదివేది ఎవరు కూడా. ఆకాశం మధ్య లేరంట, భూమి కింద ఎక్కడా లేడు. ఏది? ఆ ముద్ర కలిగిన గ్రంథం. ఒక్క లెక్కలో వేసుకుంటే మనమే గ్రంథాలు. పైన ఉన్నాయి మనకి, లోపల ఉన్నాయి కనపడకుండా. దాన్ని ఇప్పగలిగిన వాడు ఎవరు లేడు. ఎందుకంటే మనిషిని చదవగలిగిన వాడు మనిషే, అది తయారు చేసిన వాడే. ఈ రోజున టీవీ ఉంటుంది. ఆ టీవీ ఏ టీవీ అంటే థామ్సంగ్ ఏదో ఉంటుంది. ఆ థామ్సంగ్ ఆ టీవీని ఒప్పదీయాలంటే ఆ కంపెనీ వాడి ఒప్పదీయాలి, అది పోయిందంటే. అదేవిధంగా నిన్ను చదవాలంటే నిన్ను చేసిన వాడే చదవాలి, అట్లా నింపాలి, అవన్నీ తీసేయాలి. గెల్లవనే శత్రునంట. అయ్యా బాబోయ్, ఈ ముద్రలు నింపేది ఎవరు, ఈ గ్రంథాన్ని నింపేది ఎవరు? అసలు నిన్ను బాగు చేయగలడా? తల్లిదండ్రులు అంటారు.
నా జన్మలో నువ్వు బాగోతాం చూడరా, చూడవు, నా జన్మంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరి భార్య అంటది. బాగు చేయగలిగిన వాడు ఒక్కడే, ముద్రలను విప్పగలిగిన వాడు ఒక్కడే, వాటిని తీసి చదవగలిగిన వాడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఇదిగో ఒక పెద్దలలో, ఆ పెద్దలలో ఒకడు ఏడవకండి, బాధపడలేదని ఏడుపు, అప్పులు తీరటం ఏడుపు, భర్త మాట్లేదని ఏడుపు, భార్య మాట్లేదని ఏడుపు, బిడ్డలు చదవట్లేదని ఏడుపు, ఈ ఏడుపు ఏడుస్తూ ఉన్న వారితో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, విప్పగలిగిన వాడు, దీన్ని నిప్పేది ఎవరు లేరా, దీన్ని బాగు చేసేవాడు ఎవరు లేరా, నా గతింతేనా, నా బ్రతికింతేనా అనుకునే వారికి విప్పటానికి ఏం కావాలి? తలుపు తీయరా, తలుపు తీసి ఆయన భోజనం, నీతో పాటు భోజనం చేస్తే తలుపు దగ్గర ఆయన ఎక్కడో ఉంటే నేనయ్యా అంటే తడుతున్నాడు ఎప్పుడు కూడా. ఏమండి ఏవండి పెద్ద సునీత గారు, ఏమండి పెద్ద సునీత గారు, సునీత ఎవరో అసలు నేను తలిపేస్తుంటే ఎవరో తలుపు కొట్టే పనే లేదు. మా ఆయన మంచి బలంగా ఉంటాడే అనుకుంటున్నాం. ఎక్కడో ఏంటయ్యా, ఏం లేదమ్మా భోజనం చేద్దామని. భోజనం లేదా అని పాపం మా చిరాకు పడుతుంది, ఇంకా హృదయానికి పడతానే ఉన్నాడు పాపం మా అనుకోడు. తలుపు దగ్గర ఇంకా చెల్లి తలుపు తీయండి, ఉదయ్ కుమార్ కూడా తలుపులు తీయండి. అదే మా చెల్లి, ఇంకొక చెల్లి ఉంది, ఎవరంటే పెద్ద మంగమ్మ గారు, మా ఆయన గారు అమ్మ. తలుపులు తీస్తే ఆయన వచ్చి భోజనం చేస్తారు. చాలామంది భోజనాన్ని రెడీ కూర్చుని ఉన్నారు. వాళ్ళు తలుపులు తట్టేశాడు. కలిసి ఈరోజు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి, లక్షలు. అందుకే వాళ్ళు తలుపు తీశారు, అన్నీ కొనుక్కున్నారు, వాళ్ళు కూర్చొని తింటారు. మా దగ్గర ఏముంది అంటారా? ₹1 అడగరు ఆయన, ₹1 అడగరు. రక్షించబడిన తర్వాత ఒక సంఘంలో ఈ రోజున చెప్పాలి, అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సంఘంలో 10,000, 5,000, కనీసం ₹1,000 సాక్రిమెంట్ రోజున కవర్లో పెట్టి ఇక్కడ పెట్టాలంట. పేరు రాసి ఫలానా వ్యక్తిని నేను అంటే ఆ వ్యక్తి దశమ భాగం కింద సాక్రిమెంట్ రోజున ₹1,000 అక్కడ పెట్టాలంట. ఏడుతున్నారు. ఏంటైనా రక్షించబడిన రోజున ₹5,000 పెట్టి సంఘం సైకిల్ కొని పెట్టింది, భలే సంతోషంగా ఉంది. అయ్యగారు అమ్మగారు కలిసి చెరుకు బైకులు కొనిచ్చారు, ఇంకా బాగుంది. బాధరాలు పెట్టి ఇక్కడికి వచ్చి రక్షణకు వస్తానన్నాడు. బాధరాలు వెళ్తే ఏంటి బోడం దూరం అనుకున్నాం. ఈ రోజున పిండేస్తున్నారు, పిండేస్తున్నారు. అలా పిండేవాడుగా దేవుడు. నీ దగ్గర నీ హృదయపూర్వకంగా అడిగితే ఇచ్చేది ఆయన, నీకు ఇచ్చేది కూడా ఆయన. నీ దగ్గర కూర్చుంటారు, వచ్చి తలుపు కొట్టినోడు కూర్చుంటానికా, లేకపోతే తలుపు కొట్టి వెళ్ళిపోతాక. ఎవడో పారపోకునుడు అయితే అలాగ వెళ్ళిపోతాడు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, బలాజ్యుడు కనుక ఆ విధంగా తలుపు దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. జయశీలుడైన ఆయన ఎవరంటే యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా
రాజకీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా గోత్రపు సింహమైన మరి ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో దావీదుకు చిగురైన మీకు చిగురులోనే అమ్మ. ఈ రోజునైతే ఒకవేళ ఇంకా మీరు బిగపట్టుకుని తలుపులు తీయట్లేదేమో కానీ ఈ మందిరం ఇక్కడ కట్టబడుతుంది, ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది. ఒకవేళ మనం తిక్కల మొక్కడం అయ్యి ఇంకా సరిగా లేకపోవచ్చు కానీ రానయ్యన్న రోజుల్లో మీ పిల్లలు ఈ మందిరాన్ని పరిశుద్ధంగా చూసుకుని బహుబలంగా వాడుకుందరు గాక. మందిరం చుట్టూ వాళ్ళు పిల్లల వల్లే వాడి పిల్లలతో కలిసి పండగ విషయంలో, ప్రార్థన విషయంలో, కూటాల విషయంలో, మీటింగుల విషయంలో ఆ చిన్న పిల్లలందరూ కలిసికట్టుగా ఉండి ఈ చోటును పవిత్రంగా చూసుకుందరు గాక. ఈ గ్రామానికి అనేకమైన గ్రామాల నుండి వచ్చి నిలబడి మేముంటామని సపోర్ట్ నిలుచుందరు గాక. అది యోధా గోత్రపు సింహం ఆయన అన్నాడు, ఇదిగో దావీదుకు చిగురిస్తా. ఒకవేళ కొట్టి వదిలేస్తారనుకుంటున్నారేమో. మిమ్మల్ని పట్టుకుంటా, మీ పిల్లల్ని పట్టుకుంటా, మీ భర్తల్ని పట్టుకుంటా, మొత్తాన్ని కలిసి ఇక్కడ ఉంచుతా. ఇక్కడ ఏమన్నా ఏదో నా సంపాదన కోసమో లేకపోతే నా బాగు కోసమో ఇక్కడ ఏదో పీక్ తినడానికో కాదు. మీరు బాగుండటానికి చేసే పనిది. మీరందరూ అందంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చేసే పనే కానీ ఇది ఏదో సొమ్ములు తీసుకుని ఏదో తీసుకుని చదువుకుని వెళ్ళిపోయేది కాదు. ఇది ఎవరికి వారే ప్రేమ చూపించే రోజు రానై ఉంది. ఒకవేళ ఈ రోజున కొంతమంది ఇంకా ఏదో పళ్ళు బిగపట్టుకుని ఏదో ఏం చేద్దాం, ఏమీ చేసేది లేదు, చేసి ఆయన ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ ఏదో జరుగుద్ది, ఇంకేదనుకున్నా జరిగిపోతానుంది, ఇంకా సరిగా అలాగే తెలియట్లా. ఖచ్చితంగా జరిగే రోజు ఉంది. మగవాళ్ళందరూ కలిసి ఈ చోట్లో పండగ చేసే రోజు ఉంది. వాళ్ళందరూ నాదే అని రొమ్ము కొట్టుకుని పిల్లలతో సహా ఈ చోట్లో కూడి ఈ బాదరాల వెంట మీద పండుగ చేసే రోజు ఉంది. అలాంటి విందు అనేది కన్నుల పండుగ జరిగే రోజు ఉంది. చెల్లి, ఈ దేవుడు సామాన్యుడు కాదు. చిగురు అంటే చిగురు పెట్టేసేవాడు, చిగురు పుట్టేవాడు. యోధా గోత్రం ఏనాడు దావీదు గారు ఈనాడు అన్నాడు, ఆ గోత్రం నుండి ఒక చిగురు వస్తుంది. ఈ బాదరాల మెట్ట మీద దొండపాటి వారిలో నుంచి బయలుదేరితే చిగురు సామాన్యంగా ఉండదు. మొత్తం మట్టికి ఆడపిల్లలు బట్టి వస్తున్నారా, మగోళ్ళు రావడం ప్రారంభిస్తే మామూలుగా ఉండదు అని చిగురు అనేది ఇస్తా. ఒకవేళ వాళ్ళు రారా, ఇంకా బిగి తీసుకుంటారా, వాళ్ళ పిల్లలు నా తట్టు వస్తున్నారు తెలుసా, వాళ్ళు సండే స్కూల్లో ఉన్నారు తెలుసా, వాళ్ళు వాక్యం వింటున్నారు తెలుసా, నా బలాన్ని తెలుసుకుంటున్నారు తెలుసా అనేటట్లుగా ఆయన చెప్తున్నాడు. ఇది ఎన్నో మాట, 5వ మాట. ఆ విధంగా 5 మాటలు చెప్పిన ఆయన 6వ మాట ఏం చెప్తున్నాడు చూద్దాం. 5 మాటలు. మొట్టమొదటి మాట ఏం చెప్పాడు, ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. రెండవది, ఇదిగో తెల్లని మేఘం మీద ఆ మనుషు కుమారుడిగా వస్తున్నాను. 3వ మాటగా, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకునేటట్లుగా చేస్తాను. 4వ మాట, ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తడుతున్నాను. 5వ మాట, ఇదిగో దావీదుకి చిగురు, మీకు చిగురు అనేటట్లుగా వస్తానన్నాడు. 6వ మాట, 5వ మాట. మరి 6వ మాట 5 మాటలు చెప్పాడు. 6వ మాట ఏం చెప్తున్నాడు చూద్దాం. 6వ మాట 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, పూజలందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అని 6వ మాట చెప్తున్నాడు. 5 మాటలు చెప్పిన ఆయన 6వ మాట ఏమన్నాడు తెలుసా? 6వ మాట, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన వాహనం ఏంటి?
ఇది రెండోసారి తెల్లని మేఘం ఎక్కువస్తుంటే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. వచ్చినప్పుడంట ప్రతి నేత్రం చూస్తుంది, ఆయన పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంట. తర్వాత పొడిచిన వాళ్ళు చూస్తారు, పూజలు అందరూ చూస్తారు. పొడిచిన వాళ్ళు ఎవరో, పూజలు ఎవరో. కొద్దిగా ఈ మాట కొద్దిగా మీతో తెలుసుకుందామని మీరు క్యాచ్ చేయండి. పొడిచిన వాళ్ళు ఎవరో, ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు అంటున్నాడు. పొడిచిన వాళ్ళు ఎవరు? ఆయన పొడిచింది ఎవరో? ఈ రోజున క్రీస్తు శరీరం తీసుకుంటానికి కొంతమంది, వాక్యం వినడానికి కొంతమంది, తలుపు తట్టించుకుంటానికి మరి కొంతమంది వచ్చి పిల్లలతో సహా పొద్దున్నే రెడీ అయిపోయి సండే స్కూల్ టీచర్ వచ్చి పిల్లలందరికీ నేర్పింది. తర్వాత పెద్దవాళ్ళు వచ్చి తలవ పాట అలా తెలుసుకుంటే మంచిది. పొడిచినది ఎవరో మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? అసలు పొడిచిన వాళ్ళు ఎవరా? ఆయన పొడిచిన వాళ్ళు ఎవరు? మేమే అనలేరా అండి? మనమేం పడవలేదా? ఈ రోజు పడుతున్నాం కదరా. మనం పడవలేదు. ఒప్పు మనం పెద్ద పుణ్యాత్తులు నుండి ఆయన్ని దేవుడిగా ఎప్పటి నుంచో, నేనైతే చాలాసార్లు పొడిచా. మామూలుగా పొడవలో పొడిచేసా. ఆయన్ని మహానుభావుడు కనుక నన్ను జాగ్రత్త తీశాడు. కానీ సామాన్యమైనటువంటి ప్రేమ కదా అయింది. ప్రేమ కాదు. ఎన్నో విధాలుగా పొడిచాను రా, ఎన్నో విధాలుగా. ఆయన కళ్ళు చూసి 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 నా హృదయం దగ్గరికి వచ్చి తడుతుంటే అస్సలు లెక్క చేయాలి. అసలు ఒకసారి అయితే దర్శనం ఇచ్చేసాడు. పరలోకి వెళ్ళిపోయాను. ఆ చోట్ల తెల్లని జుట్టు కలిగి ఉన్నాడు. పెద్ద కోటలాగా ఉంది. ఎందుకు వెళ్ళాను? అందరికి వెళ్ళగానే ఆయన రా అన్నాడు. నేను రానని ఆయన దొరకకుండా పైకి ఎక్కుతూ మొదలుపెట్టాను. ఏ తలుపు తీసినా దాని నిండా గొర్రెలే. ఇంత బిల్డింగ్లో గొర్రెల. మళ్ళీ మెట్లు కాదని ఇటు ఆట వాళ్ళకి ఎక్కడానికే ఉంచాడు. ఇందులో నుంచి అందులో బాగా పైకి ఎక్కేసి ఏ తీసినా నిండా గొర్రెలే ఉన్నాయి. అది తిరిగేసుకుని మళ్ళీ వచ్చేపటికి అక్కడే ఉన్నాడు. చూసావా? చూసా. మరి వస్తావా? అబ్బే నేను రానని బయటికి వెళ్ళిపోయి పరిగెట్టేశా. పరిగెట్టాక ఉందా నా బతుకు? ఒక్క బతుకు అనుకో, ఒక్క మాదిరిగా లేదు. నేను అనుకుంటున్నా ఆనందం అని. ఆనందం కాదని దరిద్రం. నేను చేసిన పనులన్నీ దరిద్రం. కనుక ఈ మాట ఏమని చెప్తున్నాడు? పొడిసిన వాడు నన్ను చూస్తారు. నేను చూస్తానా లేదా? నేనైతే చూస్తానమ్మా. నేను పొడిసి ఆయన చూస్తా. పొడిసిన వాళ్ళు ఎవరు? మనమేనా బాబు? మనమే పొడిచాం. పొడిసిన వారు చూస్తారు. తర్వాత పూజలు ఇంకా బయట ఉన్నారు చూడు, వాళ్ళు చూస్తారు. అంటే ఎవరికే మరుగయ్యేది కాదు ఆయన రాకడ. ఆయన వచ్చినప్పుడు అందరూ చూస్తారు. పొడిచిన వాళ్ళు చూస్తారు, పూజలు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారంట? అమ్మో ఈయన వచ్చాడేంట్రా బాబు, నేను పలానోడు వస్తాడు అనుకున్నా. ఆయన అనుకున్నాను దేవుడు. ఈయన వచ్చాడేంటి. అందరూ చూసి అమ్మో ఈయనే దేవుడా? మరి బాబు నేను కాదనుకున్నా, ఈయన అనుకున్నా. చాలా మంది చాలా అనుకుంటారు. కానీ రొమ్ము కొట్టుకునే రోజు వస్తుంది చెల్లి. ఇంకా మాయలో ముగ్గులో ఉంటారు. ఇంకా ఈ రోజున క్రీస్తు స్వార్థ సహవాసం నుండి క్రీస్తు శరీరాన్ని గురించి ఇచ్చే రోజున ఇచ్చిన సాక్రిమెంట్ వాక్యం అది. అడిగా పిల్లలకి ఏం చెప్పినాయా? పోయిన వారంలో అంశం ఏంటి? గ్రహం ఏంటయ్యా బాబు అని చాలా మంది అనుకున్నారంట. ఆగ్రహము అనేది స్టార్ట్ అయింది. ఆగ్రహము, మనిషికి వచ్చే ఆగ్రహం ముందు దేవుడే తగ్గిపోతుందంట. మనిషి బ్రతికేంటంటే అసలు ఫూ అంటే రాలిపోయేది మనిషి బ్రతుకు. గట్టి పువ్వు లాంటి వాడు అని బైబిల్లో ఎవరో దావీదు గారు రాశారు. గట్టి పువ్వు లాంటి వాడిని, ఆ విధంగా చచ్చిన కుక్క వంటి వాడిని. అంటే మనిషి వెర్రమీగుట అంటే నెత్తి మీద రూపాయి పెడితే కొంతమంది అంటారు ₹10 కొనరా నిన్ను. ఆయన వాళ్ళ మాటలుంటే అసలు ఆ గ్రామ ప్రెసిడెంట్ గారిని లెక్క చేయడు. ఆ విధంగా ఉంటాయి. అలాంటి వాడు మనిషి. అలాంటి మనిషితో అన్నాడు ఈ రోజున తలుపు తడుస్తున్నాడు. తలుపుతీవా భోజనం చేస్తే మనం కలిసి నాదే శరీరం. మరి ఇక్కడ ఉన్నోళ్ళని కొంతమందిని తట్టారు, తీసారు. రెడీగానే ఉంది. ఎవరంటే మానస, నేను రెడీ, నేను దూకుతాను నీళ్ళలో, కుండీలో కన్నా.
వాళ్ళమ్మ కళ్ళి పెట్టలా వద్దొద్దు నీ మంచి నువ్వు పాపం అసలు పాపం వాళ్ళకే పాపం నెమ్మది కలిగిన పాప ఈ దెబ్బలు తీసేసుకుంటూ అనుకుంటున్నా ఏమైనప్పటికీ కూడా కొంతమంది పిల్లలు కూడా రెడీ అయిపోండి అంటే బాప్తిస్మం అంటే అండి పాపాలన్నీ పోయిన తర్వాత కదా లేదు పాపాలను తీయటానికి బాప్తిస్మం అంటే మారు మనసు కోసం నీటి బాప్తిస్మం కావాలంటే మీకు చూపెడతాం మారు మనసు నిమిత్తం నీటి బాప్తిస్మం అంతేగాని అన్నీ మార్చేసుకున్నాక బాప్తిస్మం కాదు మారు మనసు వచ్చిందా బాప్తిస్మానికి రెడీ అయిపోయావు మారు మనసు వచ్చాక బాప్తిస్మం తీసుకుంటానికి రెడీ అయిపోయేవాళ్ళు ఎక్కడో కానీ రక్షించబడిన తర్వాత రానయ్యన్న మారు మనసు ఇక మరలా వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు కనుక సిద్ధపడండి నాకు కావాలి ఆయనతో కలిసి భోజనం చేయాలి నాకు కావాలి ఆయన తట్టుచున్నాడు తెరిచేద్దాం తెరుతారు రబ్బుకి తెరుతారు అంటావా ఏమి లేదు హృదయం తలుపు తెరిస్తే ఆయన ప్రవేశించాడు అనుకో మొత్తం ఆయనే చేసుకుంటాడు నువ్వు చేసేది ఏమి లేదు ఇక అసలు ఒప్పుకో రానాయన నువ్వు వస్తే నేను రెడీ అని ఆయన చూసుకుంటాడు నీ విషయం నీ భర్త విషయం నీ పిల్లల విషయం నీ కుటుంబ విషయం నీ ఇంటి విషయం సమస్త విషయాలు ఆయనే చూసుకుని ఆయనే చేసుకుంటాడు కనుక ఈ రోజున చెప్తున్న మాట 6వ మాట ఇక ఆఖరి మాట ఏం చెప్తున్నాడు 6వది ఇదిగో మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఇది అది కాదు భూమి మీద అప్పటికి అందరూ లేస్తారు అన్ని నేత్రాలు చూస్తాయి అలా పొడిసినోళ్ళు చూస్తారు ఆయన పొడిసినోళ్ళు చూస్తారు ఇంకా పూజలు అందరూ చూస్తారు చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఏ బ్యాచ్లో ఉంటావో నీ ఇష్టం 2 బ్యాచ్లుగా ఎడగొట్టాడు బైబిల్ లెక్క రొమ్ము కొట్టుకున్న వాళ్ళు ఉంటారు హాయ్ ఎస్ఐయా మా ఆయన వచ్చేసావు బాబు నేను రెడీ అంటే గ్రూప్లో ఉంటావు ఏ గ్రూప్లో ఉంటావో నీ ఇష్టం ఒక పిల్లి ఉంది ఆ పిల్లి ఒక పిల్ల ఉంది పిల్లి పిల్ల రాగానే అక్కడ కూర్చుంటే ఎలికి పిల్లలు ఏం చేసినాయి అంటే దాన్ని పిల్లే కదా అని ఆడుకుంటున్నాయి పిల్లతో ఆడుకుంటున్నాయి పిల్లి తల్లి వచ్చింది దూకేపట్టి ఏమవుద్ది ఆడుకున్న ఎలుకలన్నీ ఏమవుతాయి అమ్మా ఆ పిల్లి దగ్గరికి ఏమో పిల్లలతే చుట్టూ ఆడుకునే చూడు అప్పటిదాకా ఎట్టి పరాలు ఆ సూర్యులోకి ఈ సూర్యులోకి ఎటు పడితే అట్టు వెళ్ళిపోతాయి కనుక సూర్యులోకి వెళ్ళే అట్లో ఉంటావు అమ్మో మా అమ్మ వచ్చిందని పిల్లి దగ్గరికి వెళ్ళే దానిలో ఉంటావు నీ ఇష్టం ఆ విధంగా ఉండండి ఏది కావాలో మీరే మీ చేతిలోనే ఉంది 7వ మాట కాడికి వెళ్దాము అంటే 6 మాటలకే ఆమేన్ అన్నారా ఆకన్నా అన్నారంటే ఓకేనా ఇప్పుడు కదా చెప్పారు 6 మాటలకే ఆమేన్ అన్నారు కానీ 6 పరిపూర్ణత కాదు 7 కావాలి మరి 7వది మనదే ఈ విధంగా ఉన్న మనకి మరి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు ఇదిగో అనే అంశంలో ఏం చెప్తున్నాడంటే 3:8 ఆఖరి మాట అన్నమాట 3:8 అమ్మా ఇది నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా వాక్యము ఎరుగనలేదు నా వాక్యము గైకొని నా నామము ఎరుగనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇంచి ఉన్నాను ఎవడో ఆయన ఎత్తనా నువ్వు తీపోయినా నీ ఎదురుగా తలుపు తీసి ఉంచా అడుగు లోపల పెట్టి చూసుకుందాం ఈసారి ఎట్లా అంటున్నాడు ఇక దాన్ని ఎవరు వేయలేరంట ఒకసారి తలుపు తీస్తే నీ ముందు ఎవడన్నా వచ్చి తలుపు తీస్తారని వేయటం ఎవరి వల్ల కాదు మరి తీస్తే వేయటం కుదరదు వేస్తే తీర్థం కుదరదు ఒకసారి దేవాతి దేవుడు తలుపేశాడు తీయటం ఎవడి వల్ల కదా ఎక్కడది అబ్బా ఏం క్యాచ్ చేసేవరా నెంబర్ 1గా నోవాహు వాడకు
తలుపు చేసింది ఎవరో? నోవాహు. అవన్నీ సమకూర్చి లోనికి వెళ్ళిందాకున్నది ఎవరో? నోవాహు. ఆయన చేతితో చేసుకున్న తలుపు, ఆయన చేతితో చేసుకున్న వాడ. వర్షం ప్రారంభమైంది, తలుపు వేశాడు. ఆయన చుట్టాలు, రక్త సంబంధులు, బంధువులు ఎంతోమంది వచ్చారు. బాబాయ్ నాయన మునిగిపోతున్నారు రా, తలుపు తీనా. తలుపు ఎవడు వేశారంటే దేవుడు వేశాడు రా బాబు. నువ్వే చేసావతి, అసలు ఎట్ట తీయాలో నాకు కుదరట్లేదురా బాబు, నేనే చేశాను కానీ ఎలా తీసి ఎక్కడికి ఇచ్చాడు దీనికి? తలుపు ఏంటో ఎవరం ఏంటో నాకు తెలుస్తలేదు అంటున్నాడు బయట లోనుండి. ఈ బయట నుండి చచ్చిపోతున్నారు రోయ్ తాతోయ్ అన్నోళ్ళు. అన్నయ్య 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 నేను చచ్చిపోతున్నా అన్నయ్య. అన్న లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు. ఆయన ఎత్తే తీయటం ఎవరి వల్ల కాలేదు ఆ రోజున. ఈ రోజున నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాడు చెల్లి. ఒకవేళ నువ్వు భయపడ మాకు. తలుపు తెరిచింది ఎవరంటే దేవుడు. ఆయన దగ్గరికి రావడానికి తలుపు తీసి ఉంచాడు. నీవు వెళ్ళటమే నీ ఇష్టం. దేవాతి దేవుడు ఒక్కటి మట్టికి చేశాడు. ఆయన సొంత నిర్ణయంతో రక్షించేసుకుంటాం, సొంత నిర్ణయంతో తీసుకెళ్ళిపోవటం అనేది సొంతంగా పెట్టుకుంటే ఈ భూమి మీద అందరినీ పిలుచుకుని వెళ్ళిపోయాడే, అందరినీ మార్చుకునేవాడే. శాతగాని వాడు అయితే కాదు. కానీ అపవాది ఒకడున్నాడు. ఆ అపోదే ఏం చేసింది ఆ అమ్మాయి? నువ్వేంటి ఎంత ప్రేమించేస్తున్నావు? ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ కుటుంబం ఏం చేసింది నీకు? నిన్ను నమ్మిందా అసలు? నిన్ను చూసిందా? నిన్ను ఎప్పుడైనా మొక్కిందా? ఏంటి వాళ్ళకి ఎంతో ఉపకారాలు చేస్తావు అని ఎగస్పార్టీ ఉంది ఈ రోజున. ఆ ఎగస్పార్టీ వాడు తంతే కింద పడినోడే, పోరావతలుగా చేయగలడు. కానీ మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయంగా చేసేవాడే. అన్యాయంగా చేసేవాడు కాదు. కనుక నీకోసం నా కోసం వేచి చూస్తున్నాడు. నీ అంతటిగా నువ్వంతటిగా నువ్వే ఒక మాట చాలు, అయ్యా నా సంగతి చూడని అడగంగానే చేసేవాడు ఆయన. ఏంటి రుజువు? అడగకుండా చేయడు, అడగంగానే చేసే ఆయన. ఏంటి రుజువు? ఏంటి? గుడ్డోడు వెళ్ళాడు, గుడ్డోడు వెళ్ళగానే గుడ్డోడు ఇటు రావాలని కళ్ళు బాగు చేసాడా? ఏంటి అబ్బాయి వచ్చావు? ఆయనకి తెలుసు ఏంటి అబ్బాయి వచ్చావు అంటే, అయ్యా నాకు 2 కళ్ళు పోయినాయి బాబు. పోయ్యా ఏం చేయమంటున్నా? నువ్వు బాగు చేస్తావుగయ్యా అంటే నేను బాగు చేస్తానా? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా? ఎన్నో చేస్తున్నావు నువ్వు, నా కళ్ళు నువ్వు బాగు చేయి అన్నాడు. అంతే, తక్షణమే చేశాడు బాగు. అంతేగాని అడగకుండా ఏమీ చేయలే. కనుక మీరు అడగాలి, మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన తెరవటానికి రెడీగా ఉన్నాడు. అంశం ఏంటి ఈరోజు? ఇదిగో అనేది ఎన్ని మాటలు? 7 మాటలు. మొట్టమొదటిది ఏంటి? ఇదిగో యుగ యుగములు జీవించుచున్న వాడినై ఉన్నాను. రెండవ మాట ఏంటి? ఇదిగో తెల్లని మేఘము మీద మనిషి కుమారుడిగా వచ్చుచున్నాడు. మూడో మాట, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తెలుసుకునేటట్లు చేస్తా. నాలుగో మాట, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తడతనా. ఐదో మాట, అమ్మా ఇదిగో దావీదుకు చిగురు, మీకు చిగురించే రోజులు వస్తాయి, చిగురు పెడతా. దావీదుకు చిగురించినట్లుగా మిమ్మల్ని కూడా చిగురింపచేస్తా. ఆరో మాట, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. పొడిసినోళ్ళు చూస్తారు, పొడవునాడు కూడా చూస్తారు, పొడవునాడు దూరంగా ఉన్నోళ్ళు కూడా చూస్తారు, వీళ్ళు వాళ్ళు చూస్తారు. ఒక బ్యాచ్ ఏమో రొమ్ము కొట్టుకుంటారు అమ్మో అని, ఒక బ్యాచ్ ఏమో ఇంకా ఉంది బాబోయ్ నా ప్రభు వచ్చేసాడని వెళ్ళి ఆయన దగ్గరికి ప్రతి గాయమును ముద్దాడుదురు అనే పాట ఉంది. సరే, గాయాలు అయ్యా నీ గాయం, ఈ గాయం నేను చేసింది, ఈ గాయం నేను చేసింది అనే దగ్గరికి వెళ్ళి ఆ గాయాన్ని చూసి ఆ గాయాల మీద ఇలా చేయి పెట్టి ముద్దు పెట్టుకున్న ఆయన, ఈ గాయం నేను చేశాను కాబట్టి నన్ను రక్షించుకున్నారయ్యా. పాపుల్ని ఎందుకు రక్షిస్తాను కొత్తానన్నారు. పరిశుద్ధుల కోసం మీరు రాలేదు. నేను పాపిని ఎన్నో పాపాలు చేశాను బాబు, ఎన్నో పాపాలు చేశాను, అందుకే నన్ను రక్షించుకున్నావా బాబు అని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి గాయమును గుర్తెట్టుకుంటారంట బాబు.
ఆయన్ని గాయాన్ని ఆ విధంగా చేయండి. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ విషయంలో, ఎంత గొప్ప దేవుడు అంటే ఆ విషయంలో ఎంతో విలువైన కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆయన చేసిన కార్యాలు అంతా ఇంత కాదు. నేను చెప్పింది ఒక్కొక్క మాటే తీసాను రా, ఒక్కొక్క మాటే తీసా. ఇది ఇప్పుడు చదివిని ఒక్కొక్కటే ఉంది, కానీ దానికి కొంచెం కింద కానీ దాని పైన కానీ చదివితే ఉంటుందిరా. ఏడిపే నేను చదివే నిజంగా నాయన నేను ఏ పాటి వాడిని బాబు, ఎన్ని గాయాలు చేశాను నేను, నిన్ను పొడిసిన వాళ్ళే నిన్ను చూస్తారని చెప్పారా బాబు అని. ఆ విధంగా వాక్యం ఇచ్చినప్పుడు నిజంగా ఏడ్చుకుంటానే వాక్యం సిద్ధమైంది. ఈ వాక్యం ఈ రోజున చెప్పిన వాక్యం కంటపట నీళ్ళు వచ్చుకుంటా. దుఃఖం ఒక్క మాట ఇచ్చినప్పుడు దుఃఖం. నేను చేసింది కానీ తలుపు తట్టావు నాయన, తలుపు తట్టావు బాబు. నేను తీలా చాలా కాలం, కానీ నా ఎదురుగుండా తలుపు తెచ్చి ఎప్పుడైనా నువ్వు రాదలిస్తే రా, దాన్ని ఎప్పుడు నీ ముందు తలుపు తీసే ఉండదు. అసలు నువ్వు రాగలిగితే నీ బాధ, కష్టమా, మరణస్థిత, వ్యాధ, ఏ బాధలో ఉన్న తలుపు తీసే ఉంటుంది. ఇప్పుడు దాకా మూసుందేమో అనుకుంటున్నామేమో, తెరిచి ఉంచవుతాను నేను, దాన్ని ఎవడైనా ఎత్తలేమోనంటే ఎవడో వేయలేడు. ఆ విధంగా తలుపు తెరిచిన మహానుభావుడు. మనం ఎప్పుడైనా అయ్యా నా బాధ అనగానే వింటాడు. అదే తెలిసి ఉంచటం. అంతేగాని కొన్ని తలుపులు తీసి కొన్ని చేసి ఈ రోజున 50 రూపాయలు కావాలంటే భార్య తీస్తుంటే తలుపులు తాళాలు తీసి పక్కన ఇంకోటి ఆయనకి ఇచ్చేటప్పటికి ఆయనకి మనసే ఉండదు. ఇక 50 మీద ఏంటి ఎంతసేపు ఆగు, ఆ మడత తీసి ఈ మడత తీసి మనం చిన్ని దానికి అంత చేస్తున్నాం. కానీ మహానుభావుడు ఆయన శరీరం ఇవ్వటానికి, ఆయన రక్షించుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుని కృపలో నిలుచుండి మీతో కలిసి కూర్చుని భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఎదుట నీవు తెరిచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరిచిన తలుపులు నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ఎంతగా పాడాడు ఆయన వాక్యాన్ని పెట్టుకునే పాడాడు. ఆ పాడిందే ఆయన తెరిచిన తలుపులు ఎవ్వరు వేయలేరు కాదు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన కృపలో ఉంచి నెల దినాలకి సరిపడా ఆయన భోజనం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన శరీరం ఇవ్వటానికి వచ్చాడు. నేను అనుకునేవాడు ఒకేరా ఇప్పుడు వరకు మాట్లాడింది అయ్యాలి అనుకోమాకండి. దేవుడు మాట్లాడాడు మనతో, మీతో నాతో కూడా దేవుడే మాట్లాడాడు. ఆ మాటలు తీసుకుని హృదయాలని కఠినంగా రాయిగా పాషాణంగా చేయకుండా తలుపులు తెరవటానికి సిద్ధపడండి. ఈ కొద్ది మాటలు ఆయన దీవెనకరంగా ఉంచును గాక. ఆమేన్.